ఫ్రెండ్స్ దురంధర్ ది రివెంజ్ సినిమా అయితే రిలీజ్ అయిందనమాట. కాకపోతే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అదేంటంటే కలెక్షన్స్ కొద్దిగా వీక్గా కనపడుతున్నాయి అనమాట. చాలామంది రిలీజ్ కన్నా ముందు బాహుబలిని కొట్టిద్ది, దంగల్ని కొట్టిద్ది అండ్ చాలా సినిమాల్ని లేపు అవతల పడేసిద్ది. దురంధర్ 2 ఏదైతే ఉందో ఆ హైప్ని మ్యాచ్ చేస్తుంది అని చెప్పి అనుకున్నారు. కానీ కొద్దిగా డిసప్పాయింట్మెంటే కానొస్తుంది. కలెక్షన్స్ కూడా కొద్దిగా వీక్గా కానొస్తుంది. మరి ముందు కలెక్షన్స్ పెరగొచ్చేమో అది సెకండరీ. ప్రస్తుతానికైతే కలెక్షన్స్ కొద్దిగా తక్కువగా కానొస్తున్నాయి. ఎంత కలెక్షన్స్ వచ్చాయి, డే 1 ఎంత కలెక్షన్స్ వచ్చాయి, డే 2 ఎంత వస్తాయి, ఓవరాల్గా బాహుబలిని దాటిద్దా లేదా ఒకసారి ఈ ఫోటో చూడండి. చాలామంది బాలీవుడ్ వాళ్ళు అయితే ఈ విధమైనటువంటి ఫొటోస్ పెట్టి బాహుబలిని చిన్నగా మన రణ్వీర్ సింగ్ కాళ్ళ దగ్గర పెడుతున్నారు. బాహుబలి అనేటటువంటి క్యారెక్టర్ని రణ్వీర్ సింగ్ని పెద్దగా పెట్టి దురంధర్ ముందు బాహుబలి అనేటటువంటిది తేలిపోయింది అనేటటువంటి బాలీవుడ్ వాళ్ళు అయితే బాగా మీమ్స్ చేస్తున్నారు, బాగా ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఒకసారి చూడండి, ఈ విధంగా సీట్లో కూర్చుంది ఏదైతే ఉందో దురంధర్ అంట. ఆ బాహుబలి అయినా, ఆ త్రిబుల్-ఆర్ అయినా, ఆ అవతార్ అయినా, ఆ కేజీఎఫ్ అయినా కానీ దురంధర్ కిందే అని చెప్పి కూడా చాలామంది ఇది చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధీటుగా కౌంటర్ ఇస్తూ నిజానికి దురంధర్ 2 ఏదైతే ఉందో ఈ అటన్నిటిని కొట్టేటటువంటి గొప్ప సినిమానా, ఇంకెంత వసూలు చేయొచ్చు, ఇప్పటిదాకా ఎంత వసూలు చేసింది అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూడండి. ఆల్రెడీ చాలామంది తిడుతున్నారనమాట, నువ్వు ముస్లిం కదరా అందుకే దురంధర్కి నెగిటివ్ ఇచ్చినావు అని చెప్పి నన్ను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దాని గురించి బాగా సర్క్యులేట్ చేస్తున్నారు అనమాట. దాన్ని వివరిస్తూ ఈ నోట్ల రద్దు వల్ల నిజానికి దేశానికి మేర్మానం జరిగిందా లేదా అనేటటువంటి కూడా క్లియర్గా వివరించారు అనమాట. అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి, మీకైతే పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. దాంట్లో డౌటే లేదు. ఓకే, దురంధర్ డే 1 చూసుకున్నట్లయితే అక్షరాల 145 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. సో తక్కువ ఎక్కువ అనంటే అకార్డింగ్ టు అఫీషియల్ కలెక్షన్స్ గురించే నేను చెప్తున్నాను. ఆల్రెడీ మన పుష్ప చూసుకున్నట్లయితే 280 కోట్లు, పుష్ప 2 చూసుకున్నట్లయితే మాటలు కానే కాదనమాట. నిజంగా అంత ఎలా పెట్టావు బాయ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. సీరియస్లీ ఆ సినిమాకు ఉన్నటువంటి హైపు, ఆ సినిమాకు ఉన్నటువంటి బజ్ అలాంటిది అనమాట. డే 1 ఆల్మోస్ట్ 300 కోట్లు కొడతాను కన్నా, కానీ 280 కోట్లు అటు ఇటుగా 250 కోట్లు అయితే వసూలు చేసి చూపించింది అనమాట. ఇది పుష్పలో సగం అని చెప్పుకోవచ్చు. పుష్ప 2 కన్నా కొద్దిగా తక్కువ వసూలు చేసింది అనేటటువంటిది క్లియర్ అండ్ కట్గా అర్థమవుతుంది. మరి దీనికి గల రీజన్స్ ఏంటి? సినిమా చూసుకున్నట్లయితే ప్యాన్ ఇండియాలో రిలీజ్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల ప్యాన్ ఇండియాలో రిలీజ్ చేయడం కుదరలేదనమాట. ఈ రోజు నుండి సినిమా రిలీజ్ అయింది నిన్న, కానీ ఇవాళ నుండి తెలుగులో షోస్ పడబోతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నిన్న ఈ రక ఎవడైనా సినిమాలో మేము తెలుగులో సినిమా చూసామంటే వాడు మాట నమ్మకంటే నిన్నటిదాకా ఎక్కడ కూడా తెలుగులో అయితే షోస్ పడలేదనమాట. సో ఓన్లీ తెలుగులో కాదు, మలయాళంలో అయినా, తమిళంలో అయినా, కన్నడలో అయినా ఈ విధంగా అన్ని లాంగ్వేజ్లో షోస్ని అయితే రద్దు చేశారు. ముందు బుక్ మై షోలో అడ్వాన్స్ టికెట్స్ ఓపెన్ చేశారు, మళ్ళీ కొన్ని కారణాల వల్ల దాన్ని రద్దు చేయడం, మళ్ళీ సెకండ్ షో టికెట్స్ బుక్ చేయడం, మళ్ళీ అవి క్యాన్సిల్ కావడం, మళ్ళీ ఫస్ట్ షో, ఈ విధంగా నిన్నంతా కూడా అతలకొతలమైంది. ఈ రోజు నుండి అవైలబుల్ అని చెప్పి మూవీ టీం అయితే చెప్తుంది. మరి ఎంత అవైలబుల్ అనేటటువంటిది చూడాలి. సో దీనివల్ల కలెక్షన్స్ అయితే కొద్దిగా తక్కువగా వస్తాయి అనమాట. అంతెందుకు నేనే 450 రూపాయలు పెట్టి టికెట్ బుక్ చేసుకుంటే మళ్ళీ 400 నాకు రీఫండ్ కొట్టారు. ఈ విధంగా చాలా మందికి రీఫండ్ కొట్టాలి కదా. ఆల్మోస్ట్ ప్రీమియర్స్కి 5 లక్షల మందికి పైగా టికెట్ బుక్ చేసుకున్నారని చెప్పి వార్తలు అనమాట. అటు ఇటుగా అవి ఒక 100 కోట్లు వేసుకున్నా కానీ ఈజీగా డే 1 240 కోట్లు కొట్టి చూపించేది దురంధర్. సో వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేయకపోవడం వల్ల సినిమాకి ఈ రేంజ్లో ఇదేంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా కానొస్తుంది. ఇదైతే లాస్ అని చెప్తాను నేను. వాళ్ళు ఒక ప్లాన్ అండ్ పద్ధతిగా రిలీజ్ చేయాలి. దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చి ఉండాలన్నమాట. పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ చేయడం అంటే మాటలు కాదు, ఏ మాత్రం మాటలు కాదు, ఏ మాత్రం ఈజీ కాదు. చాలామంది అంటుంటారు కదా, అరే ఆ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వాల్సిందిరా, అయ్యుంటే లెక్కలు వేరుండేలా, కథలు వేరుండేలా. నిజమే, ఆ సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ అయ్యంటే లెక్కలు వేరుంటాయి, కథలు వేరుంటాయి. కానీ పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలి అని అంటే దానికి కొన్ని గట్స్ కావాలి అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాంటి గట్స్ని ఫస్ట్ టైం ఎక్కువ బడ్జెట్ పెట్టి ట్రై చేసినటువంటి వ్యక్తే మన ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి గారు లేకపోతే పాన్ ఇండియాలో ప్రతి సినిమా రిలీజ్ చేయాలి అనేటటువంటి థాట్ మన తెలుగు వాళ్ళకి వచ్చేది కాదు, హిందీ వాళ్ళకి కూడా వచ్చేది కాదనమాట. ఆ విధంగా రిలీజ్ చేయడం వల్ల సినిమా యొక్క విధ్వంసం సృష్టిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో దానికి ఎవరికైనా క్రెడిట్స్ ఇవ్వాలి అని అంటే ఎస్ఎస్ రాజమౌళి గారికి ఇవ్వాలి. మీ వల్ల ఎలా అయింది సార్ నాకు అర్థం కావట్లా. బాహుబలి 1 అప్పటిదాకా ఈ తెలుగు తప్ప వేరే గేట్స్ అంటే ఏందో మనకు తెలియదు. అలాంటిది మన బాహుబలి 1 తమిళ్లో రిలీజ్ చేయటం, హిందీలో రిలీజ్ చేయటం, మలయాళం రిలీజ్ చేయటం, కన్నడలో రిలీజ్ చేయటం, తెలుగులో రిలీజ్ చేయటం, ఈ విధంగా బాహుబలిని ఎప్పుడో 2015 టైంలోనే పాన్ ఇండియాలో ఎలా రిలీజ్ చేశారు సార్. ఇప్పుడు 2026 నడుస్తుంది, టెక్నాలజీ పెరిగింది, ఏఐ పెరిగింది, ఒక్క నొక్కితే అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ కూడా చేసుకోవచ్చు. అలాంటిది ఈ సిచ్యువేషన్లో ఒక్కొక్కడికి నరాలు కట్ అవుతున్నాయి, ఒక్కొక్కడు చచ్చిపోతాడు. పాన్ ఇండియా రేంజ్లో మేము సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం అనేటటువంటి ఉద్దేశంతో ముందు టికెట్స్ ఓపెన్ చేసి మరీ రద్దు చేసుకుంటున్నారు. కానీ ఒకే టైంలో టీజర్స్ని రిలీజ్ చేయటం, ఒకే టైంలో ట్రైలర్స్ని రిలీజ్ చేయటం, ఒకే టైంలో సాంగ్స్ని రిలీజ్ చేయడం. నిజంగా సార్ మీ యొక్క హార్డ్ వర్క్ ఏంది, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్నట్టు
అన్నట్టు ఆ విధంగా మీరంతా కష్టపడ్డారు, ఏ లాంగ్వేజ్లో కూడా డిసప్పాయింట్ చేయకుండా అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఎస్ఎస్ రాజమౌళి గారు నిలబడ్డారు అనేటటువంటిది చెప్పొచ్చు అనమాట. మీకు కానొస్తూనే ఉంది కదా, దురంధర్ 1 చూసుకున్నట్లయితే ఓన్లీ 1 లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 1000 కోట్లు కొట్టింది. దాని వెనకుంది ఎవడు? స్టూడియోస్, అంబానీ ఉన్నాడు. అయినా కానీ వాడు పాన్ ఇండియాలో పేకలాగపోతుండు, రిలీజ్ చేయలేకపోతుండు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుండో, టెక్నికల్ ఇష్యూస్ అంటుండో, డబ్బింగ్ వర్క్స్ అంటుండో, శాటిలైట్ ఇష్యూస్ అంటుండో, రకరకాల రీజన్స్ తెలియజేస్తుండే. కానీ మనోడు మట్టికి ఏ విధమైనటువంటి అంబానీ సపోర్ట్ లేకుండా ఒక చిన్న ప్రొడ్యూసర్ అయినటువంటి తెలుగు ప్రొడ్యూసర్స్తో పాన్ ఇండియాని అతలకొతలం చేసిండు. ఇక్కడైతే రాజమౌళి గారికి దండం పెట్టి దండేసిన తప్పలేదు అని చెప్పి నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చాలామంది ఈ విధంగా మీమ్స్ చేస్తున్నాం కదా, బాహుబలిని తగ్గించి వీటన్నిటిని తగ్గించి. హానెస్ట్గా చెప్తానా, హానెస్ట్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. నేను మళ్ళీ చెప్తానా, మీకు మండినా మండకపోయినా పర్లేదు, బాహుబలి 2 ముందు ఏ సినిమా పనికిరాదు. నిజం చెప్తున్నా ఇది. ఎందుకంటే నేను జనాలు లేరా అంటే ఉన్నారనమాట. ఒకసారి మీరు స్క్రీన్ రికార్డింగ్లో చూడొచ్చు అనమాట. నేను థియేటర్కి వెళ్తే జనాలు వచ్చారు. భయ్యా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. బాహుబలి 2 కోసం మా ఖమ్మంలోనే అన్ని థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అన్ని థియేటర్స్ కిన్నెరసాని థియేటర్ రన్ అవుతుందో లేదో ఒకసారి పోయి చూడండి. ఇప్పుడు ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు ఒకసారి రీసెర్చ్ చేసి చూడండి, ఖమ్మంలో థియేటర్ కిన్నెరసాని థియేటర్ రన్ అవుతుందా లేదా అని చెప్పి సెర్చ్ చేయండి, క్లోజ్డ్ అని వస్తుంది. బాహుబలి అప్పుడు అది కూడా ఓపెన్ అయింది. అవును, బాహుబలి అప్పుడు కిన్నెరసాని థియేటర్ని ఓపెన్ చేశారు. సుందర మ్యాక్స్ థియేటర్ కూడా నడుస్తుంది, నర్తకి థియేటర్ కూడా నడుస్తుంది. ఖమ్మంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 9 థియేటర్స్లో బాహుబలి 2ను నడిపించారు. అప్పటికి కూడా జనం సరిపోవటలేదు అని చెప్పి ఎగస్ట్రా కుర్చీలు వేసి చూపించారు. అప్పటికీ కూడా ఇంక ఇదైతుంది అని చెప్పి రోజుకు 4 షోలు అయితే 5 షోలు వేసి మరి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇదైతే మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు చూసుకున్నట్టయితే టికెట్ రేటు 100 రూపాయలు బాల్కనీ, 50 రూపాయలు లోయర్ బాల్కనీ, 20 రూపాయలు అండర్. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది మీకు తెలుసు. బాల్కనీ చూసుకున్నట్లయితే 200 రూపాయలు పడుతుంది. అటు ఇటుగా మన బుకింగ్ 250 రూపాయలు పడుతుంది. 250 రూపాయలు ఆడ, ఈ 100 రూపాయలు ఆడ. సో ఒకసారి డబల్ చేసి చూడండి. సో అకార్డింగ్ టు ఈ రోజు ఉన్నటువంటి రేట్స్లో బాహుబలి సినిమా కానీ రిలీజ్ అయితే 1800 కోట్లు ఆల్మోస్ట్ 3000 కన్నా అంటే 4000 కోట్లు రౌండ్ ఫిగర్గా వసూలు చేసేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో కంపారిజన్ చేయమాకంటే, మేము కంపారిజన్ చేయడం మొదలు పెట్టారనుకోండి ఇంకెవడు కూడా నిలబడ్డు అనేటటువంటిది 100% వస్తాం. బాహుబలే దాన్ని ఎవడు కూడా కొట్టలేడు, దాన్ని ఎవడు కూడా బీట్ చేయలేడు. మళ్ళీ రాజమౌళి గారు రావాలి. అకార్డింగ్ టు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో దురంధర్ 2 ఏదైతే ఉందో 1800 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది బ్రో, 2000 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది బ్రో. కొట్టేసినా అదంతా ఈజీ కాదు బ్రో, అది డబల్ రేట్ కాదు, టికెట్ లేని డబల్ రేట్లు కాదు, సింగిల్ రేట్స్. అండ్ అంతా ప్రమోషన్ చేశారు. ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా, ఆ రికార్డ్ని ఎవడు బ్రేక్ చేయలేడు, ఎవడు కొట్టలేడు అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కింద చాలా మంది వెళ్ళి బాహుబలి అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్ కిడ్స్కి, ఇప్పుడు ఉన్నటువంటి పిల్ల బచ్చగాళ్ళకి ఏం తెలుసురా బాహుబలి విలువ. ఆ టైంలో మీరు చూడాలా, ఆ టైంలో అది ఎంత విధ్వంసం సృష్టించింది అనేటటువంటిది మీరు చూడాలి. మీకు తెలియదు కాబట్టి మూసుకొని ఉంటే ఉత్తమం అనమాట. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఇప్పుడున్నటువంటి టికెట్ రేట్స్తో అయినా, ఇప్పుడున్నటువంటి హైప్తో అయినా, ఇప్పుడున్నటువంటి బస్సుతో అయినా దురంధర్ 2 ఏదైతే ఉందో బాహుబలి పార్ట్ 2ని బీట్ చేయలేదు నేను అనుకుంటున్నా. నేను 100% గెస్ చేసి చెప్పగలుగుతున్నా. ఒకవేళ బీట్ చేసినా కానీ అది వర్త్ కాదు. మహా అయితే 100 కోట్లు ఎక్కువ కొట్టిద్దేమో, మహా అయితే 200 కోట్లు ఎక్కువ కొట్టిద్దేమో, అంతకు మించే చేయలేదన్నమాట. సో దురంధర్ చూసుకున్నట్లయితే డే 1 145 కోట్లు, రేపు 250 కోట్లు రావచ్చు అని చెప్పి అంచనా. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు కదా. ఇక ఏమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్కారం.